సరే ఇంకొక డౌట్. ఆస్తమా ఉంటే హైట్ పెరగరు, ఎదుగుదల ఉండదు అని విన్నాను. నిజమేనా అది? చాలా కరెక్ట్ అమ్మా. ఓకే. సో నువ్వు అడిగే క్వశ్చన్లని ఈరోజు చాలా కరెక్ట్. నేనేం చెప్తాను నా పేషెంట్ల కంటే, అలర్జీ ఆస్తమా అనేది ఎదిగే మొక్క మీద బరువు పెట్టడంతో సమానం. ఓకే. అయితే పిల్లల్లో ఉంటే కష్టం కదా మరి, వాళ్ళు ఖచ్చితంగా. ఎదగలేరు. ఏ పిల్లలు అయితే ఎదగట్లేదు, ఇప్పుడు ఊబకాయం ఉందని చెప్పుకున్నాంగా, ఊబకాయం ఉన్న పిల్లలు ఆడలేకపోవటానికి ఆస్తమా కారణం అని చెప్పుకున్నాం. మరి ఎదగపోవటానికి కారణం ఏంటి అంటే, వాళ్ళల్లో సరి అయినటువంటి ఆక్సిజన్ అందకపోవచ్చు. దాని తర్వాత వాళ్ళకి ఈ ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల మాటికి హాస్పిటల్లో అడ్మిట్ అవటం. వీళ్ళు కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు, సార్ ఈ మధ్య నీవు కొంచెం మంచిగా ఉండు అనుకుని లేపల జలుబు వస్తుంది సార్ వీడికి. మేము అట్లా అనటం కూడా మానేశాం సార్. కొంచెం బాగుండు వీడు అందామంటే తెల్లారే జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, మళ్ళీ ఏం తినడు. దానివల్ల ఏం తినలేకపోతారు కొన్నారు. ఒక్కొక్క అటాక్ ఒక్కోసారి 15 రోజుల నుంచి 4 రోజులు ఉంటుంది. అట్లా సంవత్సరానికి 5-10 అటాక్లు వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు తినేది ఎప్పుడు, పెరిగేది ఎప్పుడు? ఒకటి. తర్వాత ఇన్ఫ్లమేషన్ ఎక్కడున్నా కూడా ఈ గ్రోత్ ఆపేస్తుంది. ఓకే. ఇదే పిల్లలకు నా దగ్గరకు వచ్చిన తర్వాత కొంతమంది ఎంత ఆశ్చర్యపోతారంటే, వాడు జమ్మున పెరిగిపోతాడు. ఏం సార్, ఏం మందులు ఇచ్చారు సార్ మీరు, ఇట్లా పెరిగిపోయాడు వీడు అంటాడు. మనం ఏం లేదు, ఆ మొక్క మీద ఉన్న బరువు తీసాం. ఆ మొక్కని తాళ్లతోని కట్టిన దాన్ని తాళ్లు విప్పాం. బరువు పెట్టి మొక్క మీద ఎంత ఎరువేస్తే ఏంటి? ఆ మొక్కని తాళ్లతో కట్టి ఎన్ని ఎరువేస్తే ఏంటి? ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆ కట్లిప్తే చాలు, ఆ బరువు తీస్తే చాలు. ఇక్కడ ఆ కట్లిప్పటం, ఆ బరువు తీయటం అంటే ఇన్ఫ్లమేషన్ ని తగ్గించటం.